గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. అసలు రాష్ట్రంలో గంజాయి కనిపించకుండా చర్యలు తీసుకుంటామంటోంది. ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటుంది కూటమి సర్కార్. పబ్లిసిటీ పీక్లో ఉన్న గంజాయిపై కూటమి ప్రభుత్వ చర్యలు మాత్రం వీక్గానే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కాకినాడ జిల్లా పెద్దాపురంలో వీరంగం సృష్టించిన గంజాయి బ్యాచ్ ఉదంతం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా గంజాయి అందుబాటులోకి వచ్చింది. చాక్లెట్ల కంటే ఈజీగా గంజాయి దొరికేస్తుంది. ఏకంగా జైళ్లలో సైతం గంజాయి గుప్పుమంటోంది అంటే అర్థం చేసుకోవచ్చు కూటమి సర్కార్లో గంజాయి వినియోగం ఏ రేంజ్లో ఉందో. గంజాయికి తోడు ఎనీ టైం మందు అన్నట్లు గల్లీకొక బెల్ట్ షాపులో సమయం తేడా లేకుండా మద్యం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో రాష్ట్ర యువత మత్తులో జోగుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. మరిడమ్మ జాతర సందర్భంగా దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ వద్ద కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొందరైతే గంజాయి మద్యం మత్తులో తన్నుకున్నారు. విచక్షణ మరిచి ఇటుకలతో ప్రత్యర్థులను రక్తమొచ్చేలా కొట్టారు. ఇదంతా చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు యువకులను చెదరగొట్టారు. ఈ గంజాయి బ్యాచ్ అక్కడితో ఆగకుండా ఆస్పత్రి వద్దకు వచ్చి అక్కడ చికిత్స పొందుతున్న వారిపై దాడికి తెగబడ్డారు. కూటమి సర్కార్ పెద్దల అనుమతులతో పెద్ద ఎత్తున రికార్డింగ్ డాన్సుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున మద్యం, గంజాయి అందుబాటులోకి వచ్చిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరిచి గంజాయిని నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు.